మహాభారతంలో భీముడి పాత్ర ప్రత్యేకమైనది. అతనొక పరాక్రమవంతుడు, బలశాలి. మహాభారతంలో మిగిలిన పాండవుల పరాక్రమం కేవలం కురుక్షేత్ర యుద్ధంలో కనబడితే భీముడి పరాక్రమం మాత్రం మొదటి నుండి చివరి వరకు కనిపిస్తుంది. అందుకే భీముడిని మహాభారతంలో మొదటి నుండి చివరి వరకు యుద్ధం చేసిన వాడిగా చెబుతారు. అసలు మహాభారతంలో భీముడి పాత్ర ఎలాంటిది? తనతో పాటు ఒకే నక్షత్రంలో పుట్టిన మిగతా నలుగురు ఎవరు? వారిని భీముడు ఎలా సంహరించాడు? దుర్యోధనుడి తొడలు విరిచి దుశ్శాసనుడి గుండెను చీల్చి ద్రౌపదికి జరిగిన అన్యాయానికి ప్రతీకారాన్ని భీముడు ఎలా తీర్చుకున్నాడు? అలాగే భీముడి బలాలేంటి, బలహీనతలేంటి? ఇలాంటి ఎన్నో భీముడికి గురించిన ఆసక్తికరమైన విషయాలనే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీలైనంత సులభంగా ఒక చక్కటి కథలాగా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలుసు, కౌరవులు 100 మంది అని, పాండవులు 5 అని. ఈ పాండవులు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగిందని. అయితే మనం పాండవుల విషయానికే వస్తే, పాండవులైన 5 ఒకరే ఈ భీముడు. ఇతనినే భీమసేనుడు అని కూడా పిలుస్తారు. మరింత క్లారిటీ కోసం ఒకసారి పాండవుల 5 ఎవరు అనేది మనం చూసినట్లయితే, మొదటివాడు అందరికంటే పెద్దవాడు యుధిష్ఠిరుడు. ఇతనినే ధర్మరాజు అని పిలుస్తారు. ఇక రెండోవాడు ప్రస్తుతం మన భీముడు. మూడోవాడు అర్జునుడు. నాలుగోవాడు నకులుడు. ఐదోవాడు సహదేవుడు. ఇక్కడే మీకు ఒక చిన్న క్లారిటీని ఇవ్వాలనుకుంటున్నాను. పాండవులు 5 అన్నదమ్ములే అయినప్పటికీ వీరంతా ఒకే తల్లికి పుట్టినవారు కాదు. అసలు విషయం ఏమిటంటే, మహాభారతంలో పాండురాజుకు 2 భార్యలు. వారే మొదటి భార్య కుంతి, రెండవ భార్య మాద్రి. అయితే పాండురాజుకి 2 భార్యలు ఉన్నప్పటికీ కూడా మునుల శాపం వలన ఆయనకి పిల్లలు పుట్టరు. దాంతో నిరాశతో తన భార్యలతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయినప్పుడు చివరికప్పుడు వరాల వలన వీరికి పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. అప్పుడు మొదటి భార్య కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు పుట్టగా, రెండో భార్య ముద్రికి నకులుడు, సహదేవుడు పుడతారు. ఇలా పాండురాజుకు పుట్టిన ఈ 5 మగపిల్లలనే పాండురాజు బిడ్డలుగా పాండవులుగా పిలుస్తున్నారు. ఇక ఈ పాండవుల్లో రెండో వాడైన భీముడు గురించి ఇప్పుడు మన వీడియో. ఇప్పుడు వీరి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భీముడు అనే పేరుకు అర్థం భయంకరుడు అని. ఈ భీముడు వాయుదేవుడి వరం వలన కుంతీదేవికి పుడతాడు. అయితే భీముడు మగ నక్షత్ర అంగీరస బహుళ నవమి నాడు పుడతాడు. అయితే ఇదే నక్షత్రంలో అప్పట్లో మరో 4 జన్మించారు. వారే దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. ఇక్కడే వచ్చిన ఒక చిక్కు ఏమిటంటే, ఈ నక్షత్రంలో భీముడితో పాటుగా మరో 4 జన్మించారు కదా, అనగా మొత్తంగా 5 కదా. ఈ 5లో ఎవరైతే ఒకరిని వీరిలో ముందుగా చంపుతాడో, ఆ చంపిన వాడి చేతిలోనే మిగిలిన 3 చావు కూడా ఉండేలా ఈ నక్షత్రంలో విధిరాత రాసి ఉంటుంది. అంటే ఈ 5 అనగా భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు. ఈ 5లో 4 చావు అనేది వీరిలోని ఒక్కరి చేతిలోనే ఉందన్నమాట. అయితే ఈ 5 కూడా బలవంతులే. వీరత్వంలో ఎవరికి వారే సాటి. కానీ ఏది ఏమైనా అందరికంటే భీముడే బలవంతుడు. దాంతో వీరిలో బకాసురుడు చావు అనేది మొదటిగా భీముడి చేతిలోనే మొదలవుతుంది. అది ఎలా, ఎందుకు అనేది ముందు కథలో మీకు అర్థమైపోతుంది. కర్ణుడికి పుట్టుకతోనే కవచకుండలాలు ఉన్నట్లుగా భీముడు కూడా పుట్టుకతోనే వజ్ర శరీరంతో ఉండేవాడు. అందుకే ఆయన్ని వజ్రకాయుడు అంటారు. భీముడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి కుంతీదేవి అడవిలో పులి నుండి తప్పించుకుంటున్న సందర్భంలో భీముడు ఒక రాయిపై పడిపోయాడు. పిల్లవాడికి ఏమైందో అని కుంతీదేవి భయంగా చూడగా, భీముడికి ఏమి కాదు సరికదా, భీముడు పడిన రాయి ముక్కలు ముక్కలుగా అయ్యి పిండిలాగా అయిపోతుంది. అప్పుడే కుంతీదేవికి అర్థమవుతుంది భీముడు అత్యంత బలశాలి అని. అందుకే తల్లి కుంతీదేవి రోజు వండిన దాంట్లో సగం భీముడికే పెట్టి మిగతా సగం పాండవుల్లో మిగిలిన 4కి గాను తను ఉపయోగించేది. ఇక భీముడి బల పరాక్రమాలు చూసిన కౌరవులకు భీముడు అంటే మొదటి నుంచే కోపం, ఈర్ష, అసూయలు ఉండేవి. దాని వలన దుర్యోధనుడు ఎప్పుడూ కూడా భీముడిని ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుండి కౌరవుల దేశాన్ని ఎక్కువగా చూసింది పాండవుల్లో ముఖ్యంగా భీముడే. ఇక భీముడిని చూస్తే దుర్యోధనుడికి మిగతా కౌరవులకి గుండెల్లో గుబులుగానే ఉండేది. చిన్నప్పుడు పరుగు పందేల్లోనూ, తిండి తినడంలోనూ, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇసుక దుమ్ము విసురుకోవడంలోనూ భీముడు దుర్యోధనులందరినీ మించిపోయి వాళ్ళని ఏడిపించేవాడు. పండ్లను కోసుకోవడానికి చెట్టుపైకి కౌరవులు ఎక్కినప్పుడు వాళ్లతో సహా ఆ చెట్టును ఊపి ఊపి పండ్లతో సహా వాళ్ళను కూడా కింద పడేసేవాడు. ఇదంతా భీముడు పిల్లతనం కొద్ది చేసేవాడు, కానీ ద్రోహబుద్ధితో మాత్రం కాదు. కానీ దుర్యోధనుడు మాత్రం ఇతని బలాన్ని చూసి అసూయపడుతూ మోసంతో ఎలా అయినా భీముడిని చంపేద్దామని అనుకునేవాడు. అలా ఒక రోజున గుండెలో కత్తులు నూరుతూ పైకి మాత్రం తీయగా మాట్లాడుతూ
అతి ప్రేమతో సొంత అన్నదమ్ముళ్లాగా తినుతినమంటూ విషంతో కలిపిన ఆహారాన్ని దుర్యోధనుడు భీముడికి కడుపు నిండా తినిపించాడు. తర్వాత ఆ విషం మత్తు బాగా ఎక్కడంతో నిద్రపోయాడు భీముడు. చచ్చినట్టు పడున్న అతన్ని దుర్యోధనుడు తాళ్లతో కట్టి పై ఎత్తు మీద నుంచి గంగలో విసిరేసి వెళ్ళిపోయాడు. పీడ విరగడైపోయిందనుకున్నాడు గాని అతను నాగలోకానికి పోయి అక్కడ వాళ్ళిచ్చిన సిద్ధరసాన్ని తాగి 10,000 ఏనుగుల బలంతో భీముడు తిరిగి వచ్చాడు. ఇలా భీముడు ధైర్య సాహసాలు మనకు మహాభారతంలో చాలా ఘట్టాల్లో కనపడతాయి. ఒకసారి దుర్యోధనుడి కుట్రకు బలైన పాండవులు లక్క ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అయితే ఇక్కడే పాండవులు దాక్కుని ఉన్నారు అని తెలిసిన దుర్యోధనుడు వారిని చంపమని కొందరు మనుషులు పంపించాడు. కానీ లక్కింట్లో విదురుడు పంపిన పనివాడి చేత చడీ చప్పుడు కాకుండా సొరంగాన్ని ఒకదాన్ని తవ్వించుకొని ఆ ఇంటికి నిప్పంటించి తల్లిని నకుల సహదేవుల్ని మోసుకుంటూ మిగతావారు తన వెంట రాగా ఆ సొరంగం గుండా హిడింబి భవనానికి భీముడే తీసుకుని పోయాడు. అందుకే అనేది తన వాళ్ళను రక్షించుకోవడంలో భీముడు అంతటి వాడు లేడు అని. ఇదే పాండవుల తొలి అజ్ఞాతవాసం. లక్కింట్లో పాండవులు చనిపోయారనే అబద్ధాన్ని కొనసాగించడానికి, దుర్యోధనుడు వీళ్ళ కోసం వెతికి చంపించడానికి ప్రయత్నించకుండా ఉండడానికి ఈ అజ్ఞాతవాసం అనేది పనికి వచ్చింది. ఇలా పాండవులు తప్పించుకుని వచ్చాక వాళ్ళంతా అలసిపోయి పడుకుంటే భీముడు ఒక్కడే నిద్రపోకుండా వాళ్లకు కాపలా కాస్తూ నిలుచున్నాడు. భీముడు వారిని కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపాడుతూ ఉండగా వాళ్ళందరినీ చంపి తీసుకుని రమ్మనమని హిడింబుడు అనే రాక్షసుడు తన చెల్లి అయిన హిడింబి అనే రాక్షసిని అక్కడికి పంపించాడు. కానీ హిడింబి భీముడి కండలు చూసి ప్రేమలో పడిపోతుంది. తనని తాను మర్చిపోతుంది. దాంతో చెల్లెలు ఇంకా రాలేదని చిరాకు పడుతూ హిడింబుడు రాని వచ్చాడు. వీరిద్దరిని గమనించిన భీముడు తన అన్నదమ్ములకి అమ్మకి నిద్రాభంగం అవ్వకుండా వాళ్ళని దూరంగా తీసుకుని పోయి నలిపి ముద్ద చేశాడు. ఆ తర్వాత హిడింబి భీముడి మీద ఇష్టంతో కుంతితో మాట్లాడి భీముడిని పెళ్లి చేసుకుంది. అలా తల్లి ఆజ్ఞతో పాండవుల్లో మొట్టమొదటి పెళ్లి చేసుకుంది భీముడే. ఇక రాక్షసైన హిడింబికి అతి బలశాలి అయిన భీముడికి పుట్టిన బిడ్డే ఘటోత్కచుడు. కుంతీదేవి మొట్టమొదటి మనవడు కూడా ఇతనే. ఈయన కూడా తండ్రికి తగ్గ తనయుడే. ఇక తమ వనవాసంలో వచ్చే కష్టాలను దాటుకుంటూ ఏకచక్రాపురంలో పాండవులు ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరతారు. అయితే ఆ ఊరిలో బకాసురుడు అనే రాక్షసుడి వలన ఆ బ్రాహ్మణ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తొలగించింది కూడా భీముడే. అది ఎలాగంటే బకాసురుడు అనే రాక్షసుడు ఆ ఊర్లో పడి దొరికిన వారిని దొరికినట్లుగా తింటుంటే రోజు బండి ఆహారాన్ని ఒక మనిషిని దానికి కట్టిన ఎద్దులను కూడా ఆహారంగా పంపుతామని ఆ రాక్షసుడితో ఒక ఊరి ప్రజలు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇక పాండవులు ఉంటున్న బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది. ఒకరోజు వారికి ఉన్న ఒక్కగానొక్క పిల్లవాడిని రాక్షసుడి దగ్గరికి పంపలేక పాండవులకి ఆశ్రమించిన బ్రాహ్మణ కుటుంబం ఏడుస్తుంటే ఆ అబ్బాయికి బదులుగా ఆహారం తీసుకుని భీముడు బకాసురుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఒకే నక్షత్రంలో పుట్టిన బకాసురుణ్ణి భీముడు చంపుతాడు. అలా ఒకే నక్షత్రంలో పుట్టిన 5గురిలో ఒకడైన భీముడు బకాసురుణ్ణి చంపడంతో మిగిలిన 3 మరణం కూడా భీముడి చేతిలోనే అని నిర్ధారణ అయింది. ఇక రాజసూయాయాగం చేయడానికి దిక్కులన్నీ జయించాలి. కానీ దానికి ముందు జరాసంధుడిని సంహరించడం అవసరమని శ్రీకృష్ణుడు, అర్జునుడు వీరు భీముడు యాచకుల వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళతారు. అక్కడ భీముడు జరాసంధుడిని గదా యుద్ధంతోనూ చివరికి కుస్తీతోనూ చంపాడు. ఇలా ఒకే నక్షత్రంలో పుట్టిన మరొక బలశాలిని కూడా భీముడు చంపేశాడు. ఇక ఆ తర్వాత పాండవులు నిర్మించిన మయసభలో దుర్యోధనుడు కింద పడిపోగా తనను చూసి నవ్విన ద్రౌపది వలన జరిగిన ఘోర అవమానానికి బదులు తీర్చుకోవాలని కసితో ఉన్న దుర్యోధనుడు శకుని పాచికల బలాన్ని చూసుకొని తండ్రి ధృతరాష్ట్రుడిని ఒప్పించి పాండవుల్ని జోదమాడడానికి పిలిపించాడు. అలా జోదంలో ముందుగా పాండవులు అందరూ దాసులైపోయారు. ఆ సమయంలో భీముడు తమను ఓడినందుకు గాను ద్రౌపదిని పనంగా పెట్టడాన్ని చూసి తన సొంత అన్న అయిన ధర్మరాజుని తప్పుపట్టాడు. ఆ కోపంతో సహదేవుడితో తమ్ముడు నిప్పు పట్టుకొనిరా, ఈ ధర్మరాజు చేతుల్ని కాల్చేస్తాను అంటూ మండిపడ్డాడు. ఇక కొప్పు పట్టుకుని ద్రౌపదిని దుశ్శాసనుడు జోదసభలోకి ఈడ్చుకుని రావడాన్ని చూసిన భీముడు ఈ పాపిష్టి దుశ్శాసనుడి రొమ్ముని బలవంతంగా చీల్చి వాడి వేడివేడి రక్తాన్ని తాగి ఆ రక్తంతో ద్రౌపది కుర్లు ముడివేస్తాను అంటూ కోపంతో ఊగిపోయాడు. భీముడు భయంకరమైన ఈ మాటలు విన్న తర్వాత కూడా కర్ణుడు ఉసిగొల్పడంతో ద్రౌపదిని ఉద్దేశిస్తూ దుర్యోధనుడు తన ఎడమ తొడను చూపించాడు. అది చూసిన భీముడు మరింత కోపంతో సభలో అందరి మధ్య వీడి సిగ్గు ఎగ్గు లేని ఈ తొడను మహాయుద్ధంలో గదతో పగలగొడతాను అని భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక్కడ తనకు కౌరవుల మీద ఎంత కోపం ఉన్నా పౌరుషంతో ప్రతిజ్ఞ చేశాడే కానీ తన అన్న మాటను కాదని వారితో యుద్ధానికి దిగలేదు. భీముడికి బలశాలి అని ఎంత గర్వం ఉన్నా తాను తన తల్లి అన్న మాటను ఎప్పుడు కాదనేవాడు కాదు. ఇక పాండవులందరూ వనవాసానికి వెళ్ళినప్పుడు కామ్య కవనంలో కిరిమిరుడు అనే రాక్షసుడు వీరిని భయపెట్టాలని చూశాడు. ఈ కిరిమిరుడు అనే రాక్షసుడు బకాసురుడి తమ్ముడే. చివరికి ఈ రాక్షసుడు కూడా భీముడి చేతిలో చస్తాడు. ఇక అర్జునుడు అస్త్రాలను సంపాదించడానికి వెళ్ళినప్పుడు ద్రౌపదితో సహా మిగిలిన 4 పాండవులు లోమశ మహర్షితో కలిసి హిమాలయాలకు వెళతారు. అక్కడ గంధమాదన పర్వతం మీద భీముడితో ద్రౌపది విహరిస్తున్నప్పుడు
సౌగంధిక పుష్పం ఒకటి గాలికి ఎగిరి వస్తుంది. దాన్ని చూసి ద్రౌపది ముచ్చటపడుతుంది. దాంతో భీముడు ద్రౌపది యొక్క ఆ ముచ్చటను తీర్చడానికి ఆ పువ్వుల కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. కానీ పొగరగా భీముడు ఆ దారిని వెళ్తే దేవతల శాపం పెట్టవచ్చునని స్వర్గానికి వెళ్లే దారి గుండా వెళ్దామని బయలుదేరగా అక్కడ అడ్డంగా హనుమంతుడు పడుకొని ఉంటాడు. దాంతో భీముడు హనుమంతుడి దగ్గరకు వచ్చి దారికి అడ్డం తొలగవయ్యా ముసలాయన అని అంటాడు. నేను ముసలవాణ్ణి గదా, నువ్వే ఈ తోకను పక్కన పెట్టి వెళ్ళు అన్నాడు. అప్పుడు హనుమంతుడు అంతే కదా అని ఎడమ చేత్తో తీయబోయాడు. చేతకాలేదు. 2 చేతులు ఉపయోగించాడు. సాయశక్తిలో ప్రయత్నించాడు. హుతసుడయ్యాడు. దానితో అతని గర్వం కాస్త తగ్గింది. అప్పుడు హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకుని భీముడు అడిగితే తన రూపాన్ని చూపించి అదిగో అటువైపు ఉంది సౌగంధిక పుష్పాలున్న నది, ఏం గొడవ చేయకుండా తీసుకుని వెళ్ళు అని సలహా చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఇలా హనుమంతుడు స్పర్శతో భీముడు ఇంకా బలశాలి అవుతాడు. అంతేకాక యుద్ధంలో రథంపై జెండా రూపంలో హనుమంతుడు భీముడికి రక్షణగా ఉంటాడు. ఇక విరాట నగరంలో అజ్ఞాతవాసం చేసేటప్పుడు భీముడు వలలుడనే వంటవాడయ్యాడు. అంటే భీముడికి తినడం వచ్చు, వండడం కూడా వచ్చు. అదే ఆయనకు అజ్ఞాతవాసంలో సహాయం చేసింది. భీముడు వంట చేస్తే ఊరంతా వాసన వచ్చేదట. ఇక ద్రౌపది రాణిగారి దగ్గర చెలికత్తిగా ఉన్న సమయంలో ఒకనాడు రాజుగారి బావమరిది కీచకుడి కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఆ కామకుడు ఆమె వెంట పడగా ఒకరోజు రాత్రిపూట నర్తనశాలకు రమ్మనమని కీచకుడిని ద్రౌపది చేత పిలిపించి అలా అతను అక్కడికి రాగానే రహస్యంగా అక్కడికి వచ్చిన భీముడు అతన్ని నుగ్గు చేస్తాడు. ఇక తర్వాత కీచకుడి శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్తున్నప్పుడు కీచకుడి తమ్ముళ్ళందరూ మూకుమ్మడిగా భీముడిపై దాడి చేయగా వారందరినీ ఏకదాటిగా చంపేశాడు భీముడు. ఈ సంఘటన తర్వాత కీచకుడిని చంపగల శక్తి భీముడికి తప్ప మరెవరికీ లేదని తెలిసిన దుర్యోధనుడు పాండవులు పలానా చోట దాక్కుని ఉన్నారని గ్రహించి వారి వనవాసాన్ని నాశనం చేయడానికి విరాట నగరానికి వస్తాడు. ఇక మహాభారత యుద్ధంలో మొత్తం 11 ఔక్షహినుల సైన్యం ఉండగా అందులో 6 ఔక్షహినుల సైన్యాన్ని ఒక భీముడే సంహరిస్తాడు. ఇక్కడ ఒక ఔక్షహిని అంటే 21,870 రథములు, అలాగే 21,870 ఏనుగులు, అలాగే 65,610 గుర్రాలు, ఇంకా 109,350 కాలిబంట్లు. వీటన్నిటినీ కలిపి ఒక ఔక్షహిని సైన్యం అంటారు. ఇలాంటివి 6 ఔక్షహినులు అంటే ఎంతో మీరే అర్థం చేసుకోండి. అంత సైన్యాన్ని ఒక భీముడే సంహరించాడు. ఇక యుద్ధంలో అర్జునుడు సంశక్తికులతో యుద్ధానికి దూరంగా వెళ్ళినప్పుడు అభిమన్యుడు ద్రోణుడు వేసిన పద్మవ్యూహంలో ప్రవేశించాడు. అభిమన్యుడికి సాయంగా వెళ్లడానికి ప్రయత్నించిన పాండవుల్ని సైంధవుడు శివుడి వరం వల్ల అడ్డుకోగా ఒంటరిగా ఉన్న అభిమన్యుడిని 6 ఒక్కసారిగా ముట్టడించి చంపేశారు. ఆ కారణంగానే సైంధవుల్ని మర్నాటి సాయంత్రం లోపల చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజు భీముడిని వాళ్ళకి సాయంగా వెళ్ళమన్నాడు. అయితే భీముడిని ద్రోణుడు అడ్డుకున్నాడు. భీముడు ద్రోణుడు వేసే బాణాలను ఓర్చుకుంటూ అతని రథాన్ని విసిరిపారేశాడు. మళ్ళీ ఇంకో రథం ఎక్కి వస్తే దాన్ని అలాగే ఎత్తి విసిరేశాడు. ఇలా 8 రథాలను విసిరిపారేసి అదును దొరికినప్పుడల్లా విరోధులను చంపుతూ దుశ్శాసనుని పట్టుకొని ముందు ప్రతిజ్ఞ చేసినట్లుగా వాడి ఛాతిని చీల్చి కసిగా రక్తాన్ని తాగాడు. ఇక చివర్లో దుర్యోధనుడు భయపడి మడుగులో దాక్కున్నప్పుడు పాండవులు అవమానపరుస్తూ మాట్లాడటంతో బయటకు వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. ఇక దుర్యోధనుని కూడా తన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు అతని తొడను విరగ్గొట్టి చంపుతాడు. ఇలా భారతంలో భీముడు ముష్టి యుద్ధం చేసి ఎంతో బలవంతులుగా చెప్పుకునే రాక్షసులను మట్టుబెట్టాడు. బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, హిడింబాసురుడు వంటి రాక్షసుల సంహారమే ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరి సంహారంతో యుద్ధాన్ని ముందుగానే మొదలుపెట్టాడు భీముడు. అంతేకాదు 100 మంది కౌరవులు చంపిన ఘనత భీమునిదే. అందుకే కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ధృతరాష్ట్రుని కలిసినప్పుడు ధృతరాష్ట్రుడు భీముని మీద కపట ప్రేమ చూపించి కౌగిల్లో పిండి చేయాలని చూస్తాడు. కానీ అన్నీ తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు భీమునికి బదులుగా ఒక లోహపు విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందు పెడితే తన కౌగిల్లో పిండి చేస్తాడు. అందుకే నాశనం చేసే కౌగిల్ని ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. చివరిగా శ్రీకృష్ణుడు అవతారం చాలించాడని తెలిసిన తర్వాత ముందుగా వైరాగ్యంలోకి వెళ్ళినవాడు భీముడు. ఇక తాము కూడా స్వర్గారోహణకు వెళ్లాలని పాండవులు అనుకున్న తర్వాత అన్న కంటే ముందుగా గర్వంగా తనువు చాలించిన వాడు భీముడు. భీముడికి తాను బలశాలిని అన్న గర్వం, తిండి మీద వ్యామోహం వంటివి ఉన్నాయి. ఇలా మహాభారతంలో భీముడిని చాలా పౌరుషంతో కూడిన అమాయకుడైన బలశాలిగా చెబుతారు. సో ఇది ఫ్రెండ్స్ భీముడి గురించిన విషయాలు. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మహాభారతంలో మీకు నచ్చిన వ్యక్తి ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.